ప్రపంచంలో అగ్రదేశాలు అమెరికా, చైనా ఈ దేశాలు సంపన్న దేశాలే కాదు, టెక్నాలజీ ఆయుధాల తయారీలు కూడా అగ్రస్థానంలో ఉన్నాయి. తర్వాత ఫ్రాన్స్, రష్యా కూడా ఉన్నాయి. అయితే అమెరికా, చైనా ఆయుధాలు తయారు చేసి వ్యాపారం చేస్తుంటాయి. ప్రపంచ దేశాల మధ్య గొడవలు పెట్టి వారికి ఆయుధాలు అమ్ముతూ సొమ్ము చేసుకుంటాయి ఈ రెండు దేశాలు. అయితే గత ఏడాది భారత్ పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ పేరుతో చేసిన దాడితో మన సత్తా ప్రపంచ దేశాలకు తెలిసింది. మన దగ్గర ఉన్న ఆయుధాల సామర్థ్యం కూడా అగ్రరాజ్యాలతో పాటు అనేక దేశాలకు అర్థమైంది. దీంతో అప్పటి నుంచి మన ఆయుధాల కొనుగోలుకు చాలా దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. దీంతో అగ్ర దేశాల ఆయుధాలకు డిమాండ్ తగ్గింది. స్వదేశీ రక్షణ వ్యవస్థలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆకర్షణీయంగా మారుతున్నాయి. ఇది భారత రక్షణ రంగంలో కీర్తిని పెంచుతుంది. అయితే బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ కొనుగోలుకు ప్రస్తుతం 6 దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. ఫిలిప్పైన్ దేశం ఇప్పటికే ఈ మిసైల్ను కొనుగోలు చేసి తన సైన్యానికి అప్పగించింది. వియత్నాం, ఇండోనేషియా దేశాలు ఆర్డర్లు ఇచ్చి అవసరమైన చెల్లింపులు కూడా పూర్తి చేశాయి. ఇది భారతదేశం అధునాతన ఆయుధ సాంకేతికపై విశ్వాసాన్ని సూచిస్తుంది. కొత్తగా సౌదీ అరేబియా, దుబాయ్, ఈజిప్ట్, థాయిలాండ్, బ్రెజిల్, చిలీ వంటి దేశాలు కూడా భారత ఆయుధాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ముఖ్యంగా దుబాయ్ భారతదేశం అభివృద్ధి చేసిన ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్ సిస్టమ్ కావాలని కోరుతుంది. అంతేకాదు బ్రహ్మోస్ మిసైల్ పై కూడా వారి ఆసక్తి ఉంది. అయితే లాటిన్ అమెరికాలోనే వివిధ దేశాలు కూడా బ్రహ్మోస్ మిసైల్ కొనుగోలుకు ముందుకు వస్తున్నాయి. ఇది భారతదేశం రక్షణ ఉత్పత్తులు ఆసియా, ఇతర ఖండాలలో ప్రాచుర్యం పొందుతున్నాయని సూచిస్తుంది. ఆపరేషన్ సింధూర్ వంటి విజయవంతమైన సైనిక చర్యలో భారత సామర్థ్యాలను ప్రపంచానికి నిరూపించాయి. ఫలితంగా ఆ దేశాలు ఇప్పుడు సాంప్రదాయిక సరఫరాదారులపై ఆధారపడకుండా భారతదేశాన్ని ఎంచుకున్నాయి. ఇది ఇప్పుడు అమెరికా, చైనా వంటి ప్రపంచ శక్తులకు ఇది ఒక షాక్గా మారింది. భారతదేశం ఇప్పుడు వారి ప్రభావ రంగాల్లో కూడా ఆయుధాల సరఫరాదారులుగా ఎదుగుతుంది. ఇది భారతదేశ విదేశాంగ విధానం, రక్షణ ఎగుమతులకు కొత్త అవకాశాలకు తెరుస్తుంది.